నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్ స్వాగతం. నేను మీ రాజ్మౌళి. రేపటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది. ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న మహిళా రిజర్వేషన్కు మాత్రం తాము అనుకూలమని, డీలిమిటేషన్ బిల్లుకు మాత్రమే వ్యతిరేకమని స్పష్టం చేశాయి. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా హైబ్రిడ్ మోడల్ను సూచించాలని సీఎం రేవంత్ రెడ్డి డీలిమిటేషన్ సవరణ బిల్లును 2026కు అదేవిధంగా స్టాలిన్ నల్లా చట్టాల అభివృద్ధించారు. వాటిపై పునర్విభజనపై సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదన సాధ్యాసాధ్యాలేంటి, బిల్లు పాస్ కావాలంటే రాజ్యాంగ ప్రక్రియ ఏంటి, పునర్విభజనపై రాజకీయ రగడంతేనా అనే దాంట్లో ఈరోజు చర్చిద్దాం. మనతో పాటు బిగ్ టాక్లో పాల్గొంటున్నారు తాటికాల జయరాం, విశ్లేషకులు, అదేవిధంగా డాక్టర్ మిట్ట నరసయ్య గౌడ్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కూడా మనతో ఉన్నారు. డాక్టర్ బోయినపల్లి సత్యవతి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కూడా మనతో ఉన్నారు. కంచెల్ల విజయభాస్కర్ గారు, టీడీపీ రాష్ట్ర నాయకులు మనతో జూమ్లో లైవ్లో ఉన్నారు. అదేవిధంగా మల్లికార్జున్, బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా మనతో స్టూడియోకు మరికొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. రైట్, ముందుగా సీనియర్ పాత్రికేయులు అదేవిధంగా విశ్లేషకులు, గుడ్ ఈవినింగ్ అండి. జయరాం గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్, వెరీ గుడ్ ఈవినింగ్. మిమ్మల్ని సీనియర్ పాత్రికేయులు అదేవిధంగా విశ్లేషకులు అన్నా కానీ ఇంకా ఇందులో ఎవరు లేరండి, మీరే తప్ప. యా, ఓకే. జయరాం గారు, మొత్తం మీద డీలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా మొత్తం మీద ఇండియా వ్యాప్తంగా అంటే భారతదేశ వ్యాప్తంగా ఏ పార్టీలకు అని మద్దతు ఇవ్వట్లేదు, ఏ పార్టీలు కూడా మద్దతు ఇవ్వట్లేదు. అరకొరగా మీదికి చూడాల్సిన కేంద్రంలో గవర్నమెంట్ ఉన్న నేపథ్యంలో, మోడీ గవర్నమెంట్ నేపథ్యంలో కొంత భయాందోళన కూడా నెలకొంది. కానీ ముందుకు ఒక అడుగేయాలి అంటూ మాత్రమే పోతున్నారు తప్ప ఎవరు కూడా స్పష్టత ఇవ్వట్లేదు, వెనకాల మాత్రమే తప్ప. ఈరోజు ఏదైతే మొత్తం మీద ఇండి కూటమి పార్టీ లోపల అందరూ కూడా ఏకాభిప్రాయం మీదకి వచ్చారు, దానికి ఖార్గే కూడా వ్యతిరేకించడం జరిగింది. ఎందుకంటే మేము మహిళా బిల్లుకు మాత్రం ఖచ్చితంగా చట్టబద్ధతలో నిజంగా మేము దానికి సానుకూలంగా ఉన్నాం, కానీ డీలిమిటేషన్కి మాత్రం వ్యతిరేకం అంటున్నారు. కానీ ఈ నేపథ్యంలోనే తెలంగాణ సీఎం ఏదైతే హైడ్రాకి సంబంధించిన నేపథ్యంలోనే ఒక్కొక్కరికి అంటే దక్షిణాది రాష్ట్రాలను తొక్కడానికే ఉత్తరాది రాష్ట్రాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే డీలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా 50% చేస్తామంటారు, కానీ అది కరెక్ట్ కాదు. మొత్తం మీద ఎవరైతే చేస్తున్నటువంటి నేపథ్యం ఉందో ఇక్కడ మాకు ఏదైతే జన ప్రాతిపదికంగా లేదు కాబట్టి జనం మేము, ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఒక ఇంటికి ఒక ఆడపిల్ల కానీ ఒక మగపిల్లగాడు కానీ ఒక్కరే ముద్దు, ఇద్దరు వద్దు అనేది కుటుంబ నియంత్రణ పాటించిన నేపథ్యం ఉంది ఈ రెండు తెలుగు రాష్ట్రాల లోపల. కానీ ఇప్పుడు మాకు జన ప్రాతిపదికం లేదు కాబట్టి మాకు దక్షిణాది రాష్ట్రాలు మాత్రం వెనుకబడిపోతాయి, కానీ సీట్లు కూడా సర్దుబాటు కావు. మేము మహిళా బిల్లుకు మాత్రం వ్యతిరేకం కాదు, ఖచ్చితంగా దానికి మేము ఆమోదముగ్ధమే, మేము స్వాగతిస్తున్నామని చెప్తున్నారు. నిజంగా డీలిమిటేషన్ ప్రక్రియ మొదలైతే రేపటి పరిస్థితి ఏంటి పార్లమెంట్లో? రాజమౌళి గారు, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, స్వతంత్ర ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఒక చిన్న ఖండన ఏంటంటే, ఇట్స్ వెరీ 1 minute కంప్లీట్ చేస్తాను. భారతదేశం లోపల ఎవరి మీద ఒక భారత పౌరుణ్ణి అవమానపరచడం అనేది అది సమ్మతం కాదు, న్యాయం కాదు, చట్టం కూడా కాదు. కానీ హైదరాబాద్ నడిబొడ్డును పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఒక హైకోర్టు అడ్వకేట్ సుబ్బు వెళ్తే, అతని కంప్లైంట్ దారులతోని వకాల్తా పుచ్చుకొని వెళ్తే, ఒక అడ్వకేట్, క్వాలిఫైడ్ అడ్వకేట్, ప్రాక్టీస్ అయ్యే అడ్వకేట్ వెళ్తే అతనికి ఆల్కహాల్ టెస్ట్ చేయడం అనేది నిజంగా కనుక సభ్య సమాజం ఈరోజు తలదించుకోవాల్సింది. ఇప్పుడు పోలీసు వాళ్లకు పవర్లు లేవు, రాజకీయ నాయకుల చేతుల్లోనే పవర్ ఉందన్న ఈ క్రమం లోపల పోలీసు వాళ్ళు ఇలా విజృంభిస్తే రేపు రాజకీయ నాయకులు మీ మీద విజృంభించినా కూడా మేము కొట్లాడాలి. అది మా వృత్తి ధర్మం. దయచేసి పోలీసులు దీన్ని సరైన విధానం కాదు, ఇలాంటి విషయాన్ని ఎంకరేజ్ చేసే విషయం లేదు. తక్షణం ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న ఎస్ఐని, సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలనేది ప్రజల డిమాండ్. అది మేము ముందు పెడుతున్నాను రేవంత్ రెడ్డి, ఇది మీరు ఒకసారి చెక్ చేసుకోండి, మీరు హోమ్ మినిస్టర్ కాబట్టి. నెక్స్ట్, మహిళా బిల్లుకు ఎలాంటి ఇబ్బందులు లేవు. సో ఇది ఇప్పటి నుంచి కాదు, ఈ మాట విన్నది దగ్గరగా 1950 నుంచి ఇప్పటి వరకు కూడా అంబేద్కర్ గారు మహిళా బిల్లు విషయంలో కానీ, మహిళల పట్ల కానీ అనేక సందర్భాల్లో ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎక్కడైతే వీక్గా ఉంటారో, ఎక్కడైతే రిక్వైర్మెంట్ ప్రభుత్వం అసిస్టెన్స్ కావాల్సి వస్తుందో అక్కడ ప్రభుత్వ చేయూతనివ్వాలి అనేదాన్ని మాట్లాడుతుంటారు.
అది మహిళలకు వర్తిస్తుంది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డలు వర్తిస్తుంది. ఈవెన్ చట్టపరమైన విషయానికి వస్తే వీకర్ గా ఉన్న ప్రతి ఒక్కరికి అది వర్తిస్తుంది. అది మేల్ కావచ్చు, ఫిమేల్ కావచ్చు. ఫిమేల్కి అది రైట్ కూడా, ఫిమేల్ హక్కుగా ఇవ్వాలి. ఇది ఎవరైనా కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఆ బిల్లును ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా దాన్ని గౌరవంగా కానీ సగౌరవంగా కానీ పెట్టింది లేదు, ఆహ్వానించింది లేదు. ఇది బాధాకరమైన విషయం. నెక్స్ట్ వచ్చేసి డీలిమిటేషన్ లోపల స్టాలిన్ చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. ఒకవేళ కనుక యుద్ధం అంటూ జరుగుతూ మొదలు పెడితే 1960 లోపల, అంటే ఆది ద్రావిడ మొదలైంది 1930లో, 1960 లోపల అది ఉర్రూతలోగిపోయింది. అప్పుడు చాలా ఈవెన్ భాషాపరమైన అంశాలు కావచ్చు, లేకపోతే మిగతా అంశాలు కావచ్చు, లేకపోతే రిజర్వేషన్ అంశాలు కావచ్చు, మద్రాసు చాలా కీలకంగా వ్యవహరించారు. అప్పుడు మనల్ని కూడా మద్రాసీలు అనేవాళ్ళు. హైదరాబాద్ మన నార్త్ ఇండియాకు పోతే మద్రాసీలు అనేటప్పుడు గౌరవనీయులైన ఎన్టీఆర్ గారు మద్రాసీలం కాదు, ఈయనను అగౌరవంగా ఫీల్ అయిన తర్వాత లేదు మేము తెలుగు వాళ్ళము, మాదంతా తెలుగు అనే దాన్ని ఒక గౌరవాన్ని తీసుకొచ్చిండు, మాట్లాడారు. ఆ విధంగానే తెలుగుదేశం పార్టీ స్థాపించారు. దానికి అందరికీ తెలిసిన విషయమే, దాన్ని అందరు గౌరవిస్తారు కూడా. కానీ ఈరోజు స్టాలిన్ అన్న మాటలని మిగతా పార్టీలు కిక్కురు అనకుండా ఎందుకు చూస్తున్నాయి? మిగతా పార్టీలు ఎందుకు మాట్లాడతలేవు? ఈరోజు సౌత్ ఇండియాలో, మా సదరన్ స్టేట్స్ లో కానీ సౌత్ ఇండియాలో తీసుకున్నట్టయితే ఈ విషయాన్ని డెఫినెట్ గా మనం మాట్లాడాల్సిందే. అంటే ఈరోజు ఏ ప్రాతిపదికన ఎలాంటి అంశాలను దాన్ని జోడించారు, ఎలాంటి అంశాలను తీసుకోవాలనేది అన్నది. దాంట్లో అనేక డౌట్లు ఉన్నాయి. అంటే సైంటిఫిక్ గా రాజకీయ పార్టీలు చెప్పే డౌట్లు వేరు, సైంటిఫిక్ గా ఉండే డౌట్లు వేరు. రాజకీయ పార్టీలు వచ్చేసేమో లేదు మీకు ఇక్కడ సీట్లు పెరిగితే సౌత్ ఇండియా వాళ్ళతో అవసరం ఉండదు, నార్త్ ఇండియానే ఎప్పుడు అధికారంలోకి వస్తుంది, ఇక్కడ ప్రయారిటీ ఉండదు, ఇప్పటికే సౌత్ ఇండియా వెనుకబాటుతనానికి నార్త్ ఇండియన్ పొలిటీషియన్సే కారణం అనేదాన్ని అపవాదం. సో దీన్ని బలపరుస్తూనే కొన్ని పార్టీలు మాట్లాడుతున్నాయి. అది నిజమా అబద్ధమా అనేదాన్ని సో పార్లమెంటరీ సెషన్ లో చెప్తారా, లేకపోతే ఇప్పటి వరకు కానీ అమిత్ షా కానీ మోడీ కానీ దాని మీద ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ లేదు. మరి ఎందుకు దాని మీద ఒక కన్ఫ్యూజన్ లో పెడుతున్నారు అనేది ప్రధానమైన ప్రశ్న. అంటే ఎటు చూసినా కూడా రేపు మొదలయ్యే పార్లమెంటరీ సెషన్స్ లోపల వాళ్ళు బిల్లులు తీసుకురావడానికి ప్రజలకు ఆమోదదాయకమైన బిల్లులు ఉంటాయా, లేదా పార్టీలకు ఆమోదదాయక బిల్లులు ఉంటాయా, లేకపోతే ఒక ప్రభుత్వానికి ఆమోదదాయకమైన బిల్లులు ఉంటాయా అనేది $1 మిలియన్ ప్రశ్న. అంటే ఈరోజు మోడీ గారు కావచ్చు, లేకపోతే బీజేపీ నాయకత్వం కావచ్చు, లేకపోతే సంబంధిత కూటమి ప్రభుత్వంలో ఉండే నాయకులు కావచ్చు, ఇంతవరకు కిక్కురు అనట్లేదు. ఎందుకు అనట్లేదు అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. అంటే చంద్రబాబు నాయుడు ఏ సందర్భంలో కూడా లేదు 40 సంవత్సరాల ఇండస్ట్రీ లోపల నేను చాలా సీనియర్ పొలిటీషియన్ని, నాకు తెలియంది లేదు, నేను మాట్లాడనిది అంశం లేదని మాట్లాడుతుంటారు. కానీ వాస్తవానికి కూడా మీకు తెలియని లేదనే విషయాన్ని మేము కూడా గౌరవిస్తాము. మీరు ఇప్పటి వరకు లేని అంశాన్ని కూడా గౌరవిస్తాం. కానీ మరి ఈ అంశాన్ని ఎందుకు మాట్లాడతలేరు అనే దాన్ని అనుమానాలు వ్యక్తం చేయాలి. అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ వచ్చేసి యుద్ధ వీరులాగా మాట్లాడుతుంటాడు, ఎర్రన్నల కంచెం మూలుకుంటే ఇప్పుడు కాషాయం కండువ కప్పుకునే స్థితి వరకు ఎదిగిండి అనుకోవాలా, దిగజారిండి అనుకోవాలా అనే మాట నేను కామెంట్ చేయలేను. కానీ సో మీరు సనాతని వరకు వచ్చేసింది కాబట్టి సంప్రదాయపు ఒక సమాజాన్ని కుట్లాడే యువకుని కాంచెం మొలుకుంటే సనాతని వరకు సన్యాసి వరకు వచ్చేసింది, చాలా సంతోషం. కానీ ఈరోజు ప్రజల అంశాలను మరి ఎందుకు మాట్లాడతలేరు అనేది ప్రధానమైన ప్రశ్న. సరే ఈ పార్టీలు అంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నాయి, వాళ్ళు మాట్లాడతలేరు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అందరికంటే దుర్మార్గం దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే కాంగ్రెస్ కూడా మాట్లాడతలేదు. తెలంగాణ కాంగ్రెస్ ఎందుకు? వాస్తవానికి దీని మీద చాలా సీరియస్ గా యాక్ట్ చేయాల్సింది, లొల్లి చేయాల్సింది కాంగ్రెస్. స్టాలిన్ తోనే వెంటనే గొంతు కలపాల్సింది కాంగ్రెస్. ఎందుకంటే వాళ్ళతో సంబంధాలు అనుబంధాలు వాళ్ళంతా ఇండియా కూటమిలో ఉన్నారు. మరి స్టాలిన్ మాట్లాడిన మాటకు ఇప్పటి వరకు ఎందుకు రేవంత్ మాట్లాడతలేదు తెలియదు. భయమా? భయంతో కూడుకున్న గౌరవమా? భయంతో కూడుకున్న గౌరవంతోనే వచ్చిన సైలెన్సా? ఇది రేవంత్ తెలియాలి. అంటే ఈరోజు రాజకీయ పార్టీలు వాళ్ళ అవసరాలకు రాజకీయాలు నడిపిస్తున్నాయి తప్పితే ప్రజాక్షేమము సంక్షేమం వీళ్ళకి అవసరం లేదు. ఈరోజు కాంగ్రెస్ మీద ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఎలాంటి ఈడీ మీద సిబిఐ మీద దగ్గర కానీ కంప్లైంట్ పోలేదు. ఎందుకు?
అంటే ఈరోజు గౌరవంగా మేము కాంగ్రెస్ ను బలపరుస్తున్నాము, అవినీతే లేదని బీజేపీ ఒప్పుకుంటుందా అనేది ప్రధాన ప్రశ్న. అదే పక్క రాష్ట్రం కర్ణాటక పోతే తలెంటుకలన్ని కేసులు మన అక్కడ డిప్యూటీ సీఎం మీద ఉన్నాయి, శివకుమార్ మీద. అప్పుడు ఇప్పుడు మరి మరి ఇక్కడ రేవంత్ మీద ఎందుకు లేవు అనేది నేను పెట్టమని నా ఉద్దేశం కాదు. అంటే రేవంత్ ప్రభుత్వం అంత గొప్పగా ఉందా, నచ్చిందా అనేది మరి బీజేపీ నాయకత్వం చెప్తుందా? లేదు, ఒకవేళ కనుక మనం అనుకోని పరిస్థితిలో రేవంత్ నువ్వు చేస్తున్న ఇదంటే ఫస్ట్ రియాక్షన్ వచ్చేది బండి సంజయ్, నెక్స్ట్ వచ్చేది రఘునందన్. అంటే అటు ఇటు కొంచెం అటు ఇటు వచ్చేసి రియాక్ట్ అవుతుంటారు. అంటే స్విచ్ ఎక్కడ ఉంది, బల్బ్ ఎక్కడ ఉంది, కరెంట్ ఎక్కడి నుంచి పాస్ అవుతుంది, ఎక్కడ వెలుగుతుందో తెలియని పరిస్థితి ఈరోజు బీజేపీలో ఉంది. బీజేపీ అవకాశవాదపు రాజకీయాలు కనుక ఉన్నట్టు అయితే నెక్స్ట్ టైం సర్దుకుంటుంది. లేదు, ప్రజా అంశాలతో కనుక ఉన్నట్టు అయితే డెఫినెట్ గా ప్రజల్లో ఉంటది. ప్రజల్లో ఉండాలని కోరుకుందాం. సర్దుకునే ప్రోగ్రాం కాకుండా సర్దుకునే పరిస్థితికి వస్తే కష్టం. కాబట్టి ప్రజల కోసం కొట్లాడేటట్టు మీ రాహుల్ గాంధీ కొట్లాడుతున్నట్టుగా మీరు కూడా కొట్లాడితే బాగుంటుంది అనేది ఇట్స్ మై సిన్సియర్ అడ్వైస్. రైట్. నిజంగానే ఒకవేళ డీలిమిటేషన్ ఏర్పడితే గనక తెలుగు రాష్ట్రాలు, 2 రాష్ట్రాలకు నిజంగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయా? ఒకవేళ ఏర్పడితే ఎలా దీన్ని అందరికీ సానుకూలత రానుంది? ఇప్పటికే చాలా పార్టీలు మొగ్గు చూపినప్పటికీ మాత్రం ఈ విధంగానే ఉంటుంది. ఎస్, నరసయ్య గౌడ్ గారు, మిట్ట నరసయ్య గౌడ్, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఎస్, నరసయ్య గౌడ్ గారు, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఎస్, నిజంగానే తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది డీలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా. అంటే రాష్ట్రాలు ఏకదాటిపైకి వస్తున్నాయా అనే విషయాన్ని తెలుసుకున్నది. చిన్న బ్రేక్ తీసుకుని బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. చూస్తుండండి స్వతంత్ర. నరసయ్య గౌడ్ గారు, నరసయ్య గౌడ్ గారు, చెప్పండి. నా వాయిస్ వినబడుతుందా? ఎస్, నరసయ్య గౌడ్ గారు, మీ వాయిస్ క్లారిటీ లేదు. ఒక్కసారి సరి చూసుకొని నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. వచ్చే ప్రయత్నం కూడా చేస్తాను. ఒకసారి చూద్దాం. కంచెల విజయభాస్కర్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం అండి. విజయభాస్కర్ గారు, ఏదైతే రేపటి నుండి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి, మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును కూడా కేంద్రంలో ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం సాహసపేతమేనా కాదా? ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలపైన చాలా పెద్ద గుదిబండ పడనుంది ఈ నేపథ్యంలోనే. ఎందుకంటే సీట్ల పంపకాలు పెరిగినప్పటికీ, ఎందుకంటే మహిళా రిజర్వేషన్కు మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో ఆ బిల్లుకు మేము మాత్రం వ్యతిరేకం కాదు, మేము స్వాగతిస్తున్నాం, మేము మద్దతు తెలుపుతున్నాం. కానీ డీలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా చూస్తే కనుక మేము చాలా వెనుకబడి ఉన్నాము. గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కుటుంబ నియంత్రణనే పాటించాము. ఏ రాష్ట్రాలు పాటించకపోయినా మేము పాటించాం కాబట్టి మేము వెనుకబడి ఉన్నాం. దీన్ని కనుక చేస్తే కనుక కొంచెం ఆచితూ వ్యవహరించండి, 2028 వరకు కూడా టైం ఉంది కాబట్టి అప్పటికి చూసుకోండి అంటున్నారు. నిజంగా దీన్ని ఎలా చూడొచ్చండి? రేపటి పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఎలా చూడొచ్చు? ఎందుకంటే అన్ని పార్టీలు మద్దతు అయితే తెలపట్లేదు, కానీ ఇప్పుడు మేము ముందుకు వస్తున్నామని ఎవరైతే చెప్పట్లేదు. ఎలా ఉండబోతుంది? ఇప్పుడు 1951 సెన్సస్ తీసిన తర్వాత 1952లో తొలిసారిగా డీలిమిటేషన్ స్టార్ట్ చేసినట్టున్నారు. అంటే సరిహద్దులు, జనాభా సరిహద్దులు వీటిని దృష్టిలో పెట్టుకొని డీలిమిటేషన్ కార్యక్రమం మొట్టమొదటిసారిగా 1952లో స్టార్ట్ అయింది. తర్వాత 61 జనాభా లెక్కలు తీసిన తర్వాత మళ్ళా రెండోసారి డీలిమిటేషన్, తర్వాత 71 జనాభా లెక్కలు తీసిన తర్వాత మూడోసారి డీలిమిటేషన్. అదేవిధంగా మధ్యలో మీరు అన్నట్టు జనాభా నియంత్రణ, కుటుంబ నియంత్రణ అనేది పెద్ద ఎత్తున భారతదేశంలో పెరుగుతున్న జనాభాను నియంత్రించాలనే ఉద్దేశంతో చేపట్టిన ప్రక్రియ వల్ల దీర్ఘకాలం ఈ డీలిమిటేషన్ ప్రక్రియ వాయిదా పడింది. అలా 4 సార్లు మాత్రమే ఇప్పటిదాకా ఈ డీలిమిటేషన్ ప్రక్రియ జరిగింది. వాస్తవంగా ఏంటంటే సెన్సస్ తీసిన తర్వాత ఎప్పటికప్పుడు శాస్త్రీయ విభజన అనేది జరపడం ఆనవాయితీగా వస్తుంది. అయితే అప్పుడు కూడా ఏమైందంటే మనకి ఇప్పుడు నియోజకవర్గాల్లో
ఆ, ఒకప్పుడు మనకి ఉమ్మడి రాష్ట్రంలో మలక్పేట నియోజకవర్గం చాలా పెద్దదిగా మన బాల్యంలో వినేవాళ్ళం. మన నియోజకవర్గాలు 60-70 వేలు ఓటర్స్ ఉంటే మలక్పేట 4 లక్షలు దాటి ఉండేది. తర్వాత కొంతకాలం తర్వాత ఖైరతాబాద్ అసలు భారతదేశంలో అత్యంత పెద్ద నియోజకవర్గాల్లో వచ్చాను అవును. భారతదేశం. అవును. అదే విధంగా ఇటీవల చూస్తే ఇంకా చాలా ఉన్నాయి. ఏదే కుత్బుల్లాపూర్ కానీ లేకపోతే శేర్లింగంపల్లి ఇలాంటివన్నీ చాలా, అవి కూడా పెద్ద స్థాయికి పోయినాయి. అంటే ఓటర్స్ కొన్ని నియోజకవర్గాలకి ఈ నియోజకవర్గాలు పోలిస్తే 3 రెట్లు 4 రెట్లు అదనంగా ఉన్నాయి. యాక్చువల్ గా ఏంటంటే సైంటిఫిక్ బేసిస్ లో కొంచెం ఏదో సరిహద్దుల దగ్గర ఇబ్బంది అయ్యి లేకపోతే దారి డొక్కల దగ్గర ఇబ్బంది అయ్యి 4,000 5,000 ఓటర్స్ అటు ఇటుగా ఉంటే పర్లేదు, కానీ లక్షలు లక్షలు తేడా ఉంటే అది కరెక్ట్ శాస్త్రీయ విభజన కాదు. అంటే సుదీర్ఘకాలం ఈ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ లో వాళ్ళు శాస్త్రీయ విభజన పెట్టి డీలిమిటేషన్ చేస్తూ వచ్చారు. కొంచెం చేయడంలో, సరిహద్దులు గుర్తించడంలో, జనాభాని సమంగా పంచడంలో తేడాలు ఉన్నాయి. వాటన్నిటిని ఎప్పటికప్పుడు అన్ని కొత్త సృష్టికి పురిటి నొప్పులు ఉంటాయి. భారతదేశం చాలా కాలం విదేశీ పరిపాలనలో ఆ పోతే మధ్యయుగాల్లో రాజుల పరిపాలనలో ఉన్నది. ఆ తర్వాత చాలా సుదీర్ఘకాలం పోరాటం చేసి 4-5 కంపెనీల నుంచి మనం స్వాతంత్రం సాధించుకున్నాం. ఆ తర్వాత ప్రపంచంలో ఉండే రాజ్యాంగాన్ని అన్నింటినీ స్టడీ చేసి అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో మనం రాజ్యాంగాన్ని రూపొందించుకోవడం జరిగింది. ఆయన చాలా మేధావి, గొప్ప, ప్రపంచంలో అమెరికన్ కాంగ్రెస్ లైబ్రరీనే అవపోసన పట్టినటువంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి. నిన్న ఆయన జన్మదినోత్సవం కూడా మనం జరుపుకున్నాం. చాలా గొప్ప విషయం. మన దేశంలో అటువంటి గొప్ప మేధావి జన్మించిందని మనం అంతా హర్షించాలి. ఆయన దాదాపు ప్రజాస్వామ్యాన్ని ఎంపిక చేసుకున్నాం మనం అని చెప్పాడు. ప్రజాస్వామ్య పరంగా మనం రిపబ్లిక్ జనవరి 50 నుంచి స్టార్ట్ అయింది. అందులో భాగంగా అయితే అంబేద్కర్ గారి ఆలోచన విధానం ఇంకా సంపూర్ణంగా నెరవేరలేదు భారతదేశంలో. అందుకోసం వచ్చే ప్రతి ప్రభుత్వం అంబేద్కర్, ఇన్ ది నేమ్ ఆఫ్ అంబేద్కర్ గారు అన్ని రాజ్యాంగ పరంగా మేము అన్ని చేస్తున్నాం అంటున్నారు. కానీ అన్నిట్లో ఇంకా సరి చేయాల్సిన అంశాలు ఉన్నట్టే. ఈ డీలిమిటేషన్ సంబంధించి కూడా ఈ నియోజకవర్గాల మధ్య ఓటర్స్ తేడా అనేది ఒక 4,000 5,000 3,000 ఇట్లా తేడాలు ఉంటే పర్లేదు, కానీ లక్షల లక్షల తేడాలు లేకుండా చూసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అదేవిధంగా ఆ, ఇప్పుడు ఈ డీలిమిటేషన్ అనేది చాలా కాలం నుంచి జరగలేదు కాబట్టి, పైగా మనకి కరోనా ఒక మధ్యలో వచ్చింది. ఆ కరోనా సమయంలో 2021లోనో ఎప్పుడో జరగాల్సిన ఆ జనాభా ఇది పాపులేషన్ సెన్సస్ మళ్ళా వాయిదా పడింది. ఇప్పుడు అది ప్రారంభమైంది. ఇప్పుడు ముందు గృహాల లెక్కింపు, ఆ తర్వాత జనాభా లెక్కింపు అని ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ చేశారు. అయితే మనకి ఈ జనాభా లెక్కలు వచ్చేటప్పుడు 2027-28 అయ్యేటట్టు ఉంది. ఇవన్నీ పూర్తి చేసి శాస్త్రీయ పద్ధతిలో ఈ ఫైనల్ లిస్టు ప్రకటించేటప్పటికి 2028 అయ్యేది. 2029లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. చాలా మొత్తం దేశం అంతా పార్లమెంట్ ఎన్నికలకి, అదేవిధంగా ఒక 5-6 రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు 2029 డెడ్ లైన్. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు డీలిమిటేషన్ అనేది కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లు రేపు ఒక 3 రోజుల పాటు ప్రత్యేక సమావేశాలు, పార్లమెంటరీ సమావేశపరిచి 3 రోజుల పాటు దీని కోసం విస్తృతమైన చర్చ, 20 గంటల పైగా చర్చ పెడుతున్నాం. ఈ మహిళా రిజర్వేషన్, ఈ డీలిమిటేషన్, ఇలాంటి బిల్లులు చర్చించడానికి అన్నారు. ఇది గొప్ప శాస్త్రీయ పద్ధతుల్లో ఈ దేశంలో నియోజకవర్గాలను పునర్విభజించడానికి అటు పార్లమెంటు ఇటు శాసనసభలు మంచి సువర్ణ అవకాశం. అయితే శాస్త్రీయ పద్ధతుల్లో ముందుగా అనుకున్నట్లుగా పెద్ద తేడాలు లేకుండా నియోజకవర్గాల్ని పునర్విభజించాల్సిన ఆవశ్యకత ఉంటుంది. రెండోది, కొన్ని సందేహాలు, అనుమానాలు ఉన్నాయి. అవన్నీ నివృత్తి కావడానికి ఈరోజు ఎన్డీఏ పెద్దలు ఏం చెప్పారు, రేపు పార్లమెంట్లో బిల్లు పెడుతున్నాం, మీ సందేహాలు అన్ని నివృత్తి చేస్తాం మేము, మీరు ఆందోళన చెందాల్సిన పని లేదు, కాబట్టి మేము శాస్త్రీయ పద్ధతిలోనే విభజన చేస్తాం, మీరు ఈ దక్షిణాది ఉత్తరాది ఇలాంటివన్నీ మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎవరికి అన్యాయం జరగదు. ఈ డీలిమిటేషన్ అనేది మేము కొత్తగా స్టార్ట్ చేసేది కాదు. ఇది 1950వ దశాబ్దం నుంచి ఈ ప్రక్రియ ఉంది. మధ్యలో జనాభా నియంత్రణ ప్రక్రియ వల్ల అయితేమి, కరోనా వల్ల అయితేమి వాయిదా పడుతూ వస్తుంది. దాన్ని మేము అమలు చేయబోతున్నాం. కాబట్టి మీరు అప్పుడు లేని సందేహాలు ఇవన్నీ ఇప్పుడు మీకు మొలకెత్తుతున్నాయి. వీటన్నిటిని మేము
రేపు ఈ 3 రోజుల సమావేశాల్లో మేము ఆల్రెడీ పార్లమెంట్ సభ్యులందరికీ అదే విధంగా రాష్ట్రాలకి ఈ బిల్లుకు సంబంధించిన ముసాయిదా ప్రతులు డ్రాఫ్ట్ అంతా పంపించాము. ఈ 3 రోజులు అధ్యయనం చేయమని చెప్పాను. 3 రోజుల ముందు పంపించాము. ఈ 3 రోజులు అధ్యయనం చేసిన తర్వాత ఇంకా మీకు కలిగే ధర్మ సందేహాలు వీటన్నిటికీ రేపు ఈ 3 రోజులు మేము సమాధానం ఇస్తామని చెప్పి ఎన్డీఏ పక్షాలకు సంబంధించిన పెద్దలు పేర్కోవడం జరిగింది. అయితే రేపు ఎల్లుండు ఆ మరుసటి రోజు 3 days జరగబోయే చర్చల్లో ప్రతిపక్షాలు ఏమేమి ధర్మ సందేహాలు ఇప్పటికే కొన్ని లేవనెత్తారు, ఇంకా లేవనెత్తుతారు ఈ 3 రోజుల సమావేశాలు. వాటికి ఎన్డీఏ ప్రభుత్వం నుంచి ఏం సమాధానాలు వస్తాయి, దానికి వీళ్ళు ఏం మాట్లాడతారు, ఆ తర్వాత ఎన్డీఏ మరలా వాళ్ళ ఆలోచనలు మార్పులు చేతులు ఏమన్నా ఉంటే ప్రజాస్వామ్యం ఇది నిరంకుశ పాలనకి చోటు లేదు, మధ్యయుగాల నాటి రాజకీయ వ్యవస్థ కాదు, ప్రజలే ప్రభువులు ఇక్కడ. కాబట్టి ప్రజల కోసమే అందరూ ప్రజలకి సేవ చేసే ఉద్దేశంతోనే అందరూ రాజకీయాల్లో ఉంటారు. అన్ని రాజకీయ పార్టీలు పోటీ పడతాయి, ప్రజాసేవలో ముందున్నారు. కానీ ఈ క్రమంలో ఆలోచనలు కొన్ని ఇప్పుడు రకరకాలుగా ఆలోచనలు ఉంటాయి. ప్రజాస్వామ్యంలో ఆలోచనలు వ్యక్తం చేసేదానికి స్వేచ్ఛ ఉంది. అదే నిరంకుశ ప్రభుత్వంలో అయితే ఇది ఎమర్జెన్సీ ఛాయలు ఉంటాయి. కాబట్టి వీటన్నిటికీ అతీతంగా ఈ 3 రోజుల సమావేశాల్లో ఎన్డీఏ ప్రభుత్వం పెట్టే ఆ బిల్లులో ఉన్నటువంటి ఆ ముసాయిదాలో ఉన్నటువంటి అంశాల మీద పెద్ద చర్చ జరుగుతుంది. ఆ చర్చ సందర్భంగా అంటే క్షీరసాగరాన్ని మదిస్తే కదా మనకి ఆలాహలం వచ్చింది, అమృతం వచ్చింది. ఏం జరగబోతుంది అంటే పుట్టన బిడ్డకి పేరు పెట్టినట్టు ఉంటుంది. అప్పుడే స్పెక్యులేట్ చేయలేం కదా. డీలిమిటేషన్ కి చంద్రబాబు నాయుడుతో పాటు వివిధ పార్టీలు అక్కడ ఉన్న పార్టీలు కావచ్చు కూడా, ఎందుకంటే ఎత్తైన కూటమి ప్రభుత్వం ఉన్నా కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ నేపథ్యంలోనే వెనుకబాటుతనం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఉత్తరాంధ్ర పెత్తనం ఎక్కువైతుంది అనేది దక్షిణాంధ్రకు మించి అనేది మాత్రం వాస్తవానికి ఇది నిజం. ఏమండి, ఉత్తరాంధ్ర ఏంటి, దక్షిణాంధ్ర ఏంటి, నిన్నటి దాకా కలిసి ఉన్నాం. 12 సంవత్సరాల క్రితం 2004 జూన్ 2వ తేదీ అపాయింట్మెంట్ ఆర్డర్ దాకా అందరం కలిసి ఉన్నాం. ఆ విషయం అనట్లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి ఇప్పుడు విడిపోయిన అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్నాం. 2 రాష్ట్రాలు రాగండి, నేను చెప్తాను. ఇప్పుడు విశాలమైన రాష్ట్రం విశాలాంధ్ర అని పేరు పెట్టుకున్నాం. అది చీలి చిన్న రాష్ట్రం అయింది. ఈ చిన్న రాష్ట్రంలో మళ్ళీ ఉత్తరాంధ్ర దక్షిణాంధ్ర అని మొదలు పెట్టేది ఏంటి అంటే ఒక ఆంధ్రప్రదేశ్ ఒకటే దొరికిందా మీడియాకి? పోతే ఉత్తరాంధ్ర దక్షిణాంధ్ర అని ఇంకా జిల్లా చేసుకున్నావా? తర్వాత పాత తాలూకాలు సిస్టమ్ చేసుకుని తర్వాత మండలాలు, ఒక గ్రామాన్ని ఒక దేశమో ఒక రాష్ట్రం చేసుకున్నావా? పోతే ఉత్తరాంధ్ర అయితే దక్షిణాంధ్ర అయిందండి, రాయలసీమ అయింది. ఇప్పుడు ఇలా అనుకుంటే ఇది రెచ్చగొట్టడం రాజకీయ ప్రయోజనాలు కాదు, సమాజాన్ని ప్రశాంతంగా ఉండడం. సమాజంలో మనమే బీజాలు నాటి, విష బీజాలు నాటి, పోతే మనమే అనుకుంటే ఉద్యమాలు నడిపించి పోతే కడివిడి పాలలో ఒక విషం పొట్టి చాలంటారు. అలా విశాలమైన రాష్ట్రం చీలిపోయింది. తెలుగు వాళ్ళ కోసం తెలుగు వారు అంతా చీలిపోయారని చెప్పి శతాబ్దాలుగా చీలిపోయారు, కాకతీయుల కాలంలో చీలిపోయారని చెప్పేసి బూర్గుల రామకృష్ణరావు లాంటి మహనీయుడు తన ముఖ్యమంత్రి పదం తృణప్రాయంగా త్యజించాడు. పివి నరసింహారావు గారు ప్రధాని అయితే మా తెలంగాణకి ఏం చేయడం లేదన్నారు. ఆయన నాకు భారతదేశం అంతా సమానమే అన్నారు. అంటే విశాల హృదయం కలిగిన వాళ్ళు. అంటే నేను సొంత రాష్ట్రం మీద అభిమానం ఉంటుంది, నేను పుట్టి పెరిగిన రాష్ట్రం మీద అభిమానం ఉంటుంది. ఏదో కొద్ది గొప్ప కొసరు అంటారే అట్లా చేయగలను కానీ ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని పరిపాలన సాగిస్తారు. అదే విధంగా విశాలాంధ్ర ముక్కలైంది. ఇంకా రాయలసీమ పేరుతో, ఉత్తరాంధ్ర పేరుతో, దక్షిణాంధ్ర పేరుతో ఆఖరికి ఇప్పుడు కొంతమంది పెద్దలు అంటున్నారు రాయలసీమకి. ఇప్పుడు నా నెల్లూరు జిల్లా, మా ఊరికి సంవత్సరం 5 kilometers. మమ్మల్ని రాయలసీమలో కలుపుకొని ప్రకాశం జిల్లాను కలుపుకొని మా నెల్లూరు జిల్లాను కలుపుకొని ఈ 6 జిల్లాలు డిమాండ్ పెట్టడానికి మళ్ళీ కొన్ని శక్తులు తలెత్తాం. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా విశాలాంధ్రకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొంతమంది ఆయన చనిపోయాడు, ఇప్పుడు లేడు, కీర్తిశేషులు లేడు. ఆయన ఎన్టీ రామారావు భూమికల మీద అంటే మానవ దేశాల మీద ఇనప బూట్లతో ఎన్టీ రామారావు పోతున్నట్టు పోస్టులు ఏం లేదు, ఒక కుట్ర. నరసాయి గౌడ్ గారు, నా వాయిస్ క్లారిటీ ఉందా? యా నరసాయి గౌడ్ గారు, రేపటి నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభమన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం మహిళా రిజర్వేషన్తో పాటు, మహిళా బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును కూడా ప్రవేశపెట్టనుంది. కానీ ఇక్కడ చూస్తే కనుక 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా దక్షిణాది రాష్ట్రాలైనటువంటి
నేపథ్యంలోనే కొంత వెనుకబాటు ఉంది, వెసులుబాటు ఉందని ఇప్పటికే మీ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఎవరైనా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈరోజు చూస్తుంటే ఇంటి కూటమికి సంబంధించినటువంటి నేతలు కూడా అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. కానీ ఎప్పటికైనా అంటే కొంతమంది అయితే వ్యతిరేకిస్తున్నారు దీన్ని. సరే ఎలా చూడాలి, ఇంకా టైం ఉంది కదా 2028 వరకు అంటూ అనుకుంటున్నా. కానీ ఇంత త్వర ప్రక్రియగా, ఎందుకంటే కేంద్రంలో ఇప్పుడు జనగణనతో పాటు కులగణన కూడా ఉంది. ఇవి చేస్తున్న నేపథ్యం ఉంది కొన్ని రాష్ట్రాలకు సంబంధించి ఒక్కొక్క ఇయర్తో పాటు. కానీ ఇంత తొందరగా డీలిమిటేషన్ తీసుకొస్తే పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? ఎందుకంటే మహిళా రిజర్వేషన్ బిల్లును ఖచ్చితంగా పెట్టండి, మేము ఆమోదిస్తాం, మేము మద్దతు తెలుపుతామని చెప్తున్నారు. కానీ డీలిమిటేషన్ ప్రక్రియ ఎలా ఉండబోతుంది? ఇక ఇదే నిమిషంలో ఈరోజు ఎల్లటి మహేశ్వర్ రెడ్డి చెప్పడం జరిగింది. ఎందుకంటే అక్కడ కార్గే సీటు కోసమే కొట్లాడుతున్నాడు. కార్గేను సీటు మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రికి కావాల్సిన సీటు, అది ఖచ్చితంగా దానికోసమే తప్ప ఇదంతా వేస్ట్, దానికోసం కొట్లాడుతున్నాడు. మరి ఎలా మాట్లాడచ్చు, దీనిపైన ఎలా చూడొచ్చు? వాయిస్ క్లియర్ ఉందా? యా, కొంచెం కట్ అవుతుంది, చూడండి. ఇప్పుడు ముఖ్యంగా ఈ 16, 17, 18 తారీఖులలో ఈ బిల్లు ప్లస్ డీలింగ్ యూటీలకు మరొక బిల్లును ప్రవేశపెట్టి చర్చిస్తామని చెప్పారు. ఏమంటుందంటే మహిళా బిల్లు 2023 33% ఏకంగా ఆమోదించడం జరిగింది. అది రాజ్యాంగంలో భాగంగా అయిపోయింది. దాన్ని ఎవరు ఆపలేరు, ఎవరు కూడా వ్యతిరేకించారు. ఇది స్పష్టం. నువ్వు మళ్ళీ పెట్టినప్పుడు మేము 4-5 సార్లు ప్రవేశపెట్టింది మేము, అప్పుడు మీరు అడ్డుపడ్డరు. ఇప్పుడు మళ్ళీ సమర్థిస్తాం. డీలిమిటేషన్ మీరు చెప్పినట్టుగా అంటే వచ్చే జనాభా లెక్కల ప్రకారం దాని తర్వాత డీలిమిటేషన్ చేయవలసి ఉంటే వారు 2011 తీసుకేస్తున్నారు. అంటే ఇందులో రాజకీయ అతి కీలకమైన విషయం. ఈ 3 రోజుల సెషన్ కు అసలు వెనుక ఉన్న ఉద్దేశం ఏంటంటే, తమిళనాడు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో మహిళల ఓట్లను తీసుకోవడానికి బిల్లును అటాచ్ చేసి దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. వాళ్ళ ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ చెప్పగానే మహిళా బిల్లు ప్రవేశపెడతా ఉన్నారు. నేను భారతీయ జనతా పార్టీని సూటిగా అడుగుతున్నా, ఆల్రెడీ మహిళా బిల్లు లేదు కాబట్టి 2029 లో అమలు చేయరు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఎలక్షన్ లో మీరు ఇచ్చేస్తుండే. కాబట్టి నరసాయి గౌడ్ గారు మీ వాయిస్ మొత్తం స్టక్ అవుతుంది. ఎందుకంటే ఇతరులకు కూడా ఏం వినబడట్లేదు. ఒక్కసారి ఫోన్ ఇన్లోకి రండి, ఒక్కసారి ఫోన్ ఇన్లోకి రండి. మా పీసీఆర్ మిమ్మల్ని కనెక్ట్ అవుతారు. అంతలోపల మన సత్యవతి తోటి మాట్లాడదాం. సత్యవతి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఎస్, డీలిమిటేషన్ ప్రక్రియలో ఈరోజు కూడా కేసీఆర్ గారు కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే రేపు పార్లమెంట్లో ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలోనే మహిళా బిల్లు మాత్రం ప్రవేశపెడితే మేము దానికి మద్దతు ఖచ్చితంగా ఇస్తున్నాం. కానీ డీలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా చాలా నష్టపోతాం రెండు తెలుగు రాష్ట్రాలు అనేది చెప్తున్నారు. ఎలా చూడొచ్చు డీలిమిటేషన్ మహిళా బిల్లుకు మాత్రం అందరూ సమానంగా ఇండియా వ్యాప్తంగా కూడా ఓకే అంటున్నారు. ఎందుకంటే మహిళా సాధికారంగా మహిళా బిల్లుకు మాత్రం ఖచ్చితంగా ఆమోదం తెలుపుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వారికి అందాల్సిన ఫలాలు అందాలే, ఖచ్చితంగా వారికి ఉండాలి చట్టసభల్లో అనుకుంటున్నారు. కానీ డీలిమిటేషన్ అనేసరికి మాత్రమే ఏకధాటిగా 500 పైచీలకు నుండి ఏకధాటిగా 800 పైచీలకు వరకు ఎగురుతున్న నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో 50% అంటే అక్కడ వాళ్ళకు 60 సీట్లు ఉంటే ఏకంగా 90 అవుతాయి. కానీ ఇక్కడ 20 ఉంటే 10 పెరిగితే 30 అవుతాయి. ఎక్కడ చూసినా కానీ పైచేయి వాళ్ళదే అవుతుంది. కానీ ఇదంతా కూడా కోడీకరిస్తే ఏదైనా కానీ జనాభా ప్రతిపాదన, కానీ తెలుగు రాష్ట్రాల్లో జనాభా ప్రతిపాదన లేదు. ఎందుకంటే గతంలో కూడా కుటుంబ నియంత్రణ పాటించాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అయితే ప్రత్యేకంగా దాన్ని లేవనెత్తారు, పెద్ద ఎత్తున కూడా దాన్ని తీసుకొచ్చాడు. అదే విషయంలో ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా జనాభా ప్రతిపాదన తగ్గిపోయింది. ఇప్పుడు కనమంటే పిల్లల కనండి ఇంటికి 5-6 అన్నా కానీ కనలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే
తినే ఫుడ్లో కావచ్చు, లేదంటే తాగే వాటర్లో కావచ్చు, పీల్చే గాలిలో కావచ్చు, ఎన్నో ఉన్నాయి. అవన్నిటికి కూడా మనిషి డిహైడ్రేషన్కి గురవుతున్నా, చాలా వరకు కూడా మనిషి అవయవాలు దెబ్బతింటున్న నేపథ్యం ఉంది ఈ రోజులలో. కానీ ఇలాంటి ప్రక్రియలో ఇప్పుడు పెట్టడం ఇది కరెక్ట్ అంటారా? ఎలా చూడొచ్చు? సార్ మీరు లాస్ట్ లో చివరిలో చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో 1971 కుటుంబ నియంత్రణకు సంబంధించి వ్యతిరేకమైన మాటలు సార్. ఎందుకంటే సరే కంటమేమో విషయం అది కాదు కదా, కన్న తర్వాత వాళ్ళ చదువులేంది, వాళ్ళ వైద్యం ఏంది, వాళ్ళ భవిష్యత్తు ఏంది అనేది ఇది పెద్ద ప్రశ్నార్థకం అయిపోయింది ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో. అవునా కదా? మరి మిగతా రాష్ట్రాల పరిస్థితి, మిగతా రాష్ట్రాలలో ఒక్కొక్క ఇంట్లో 9 మంది 10 మంది కంటే వాళ్ళ పరిస్థితి ఏంటండి? అదే సార్, ఇప్పుడు అందుకే కదా ఇప్పుడు 1971లో చేసినటువంటి కుటుంబ నియంత్రణ సూచన ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని తెలుగు రాష్ట్రాలు కావచ్చు, సౌత్ రాష్ట్రాలు కావచ్చు దాన్ని ఇంప్లిమెంట్ చేశాయి, దాన్ని పాటించడం వల్లనే కదా ఈరోజు నార్త్ తో పోలిస్తే సౌత్ ఇవాళ డెవలప్మెంట్ గా ఉంది, చాలా ప్రోగ్రెసివ్ థాట్స్ తో ఉంది, అభివృద్ధి పదంలో ఉంది, అన్ని రకాలుగా కూడా ముందంజలో ఉన్నాము. విద్య, వైద్యం, ఉద్యోగాలు, అదే విధంగా అన్ని రకాలుగా. ఇప్పుడు మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకుపోవడం అనేది అయితే సరైంది కాదు కదా, లేదంటే ఆ రోజు చేసినటువంటి సూచన ఏదైతుందో అది తప్పు అవుతుంది. ఒకటి. రెండోది, ఇప్పుడు మహిళా బిల్లుకు సంబంధించి మనం క్లియర్ గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీగా మహిళా బిల్లును ఆమోదం తెలిపే దాంట్లో మహిళా బిల్లుకు సంబంధించి కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు శాసనసభలో కానీ అదేవిధంగా శాసన మండలిలో కానీ తీర్మానాలు చేసి పార్లమెంటుకు పంపించడం జరిగింది. బిల్లును పాస్ చేసే దాంట్లో మా పాత్ర ఎంత గణనీయంగా ఉందనేది తెలంగాణలో ఉన్న అందరికీ తెలుసు. ఒకటి. రెండోది, ఇప్పటికిప్పుడు మహిళా బిల్లును ఇంప్లిమెంటేషన్ లోకి తీసుకురావాల్సింది పోయి తీసుకురాకుండా, అంటే ఇప్పుడు తీసుకురాకుండా డీలిమిటేషన్ కి దానికి లింకు పెట్టడం అనేది సరైనది కాదు. ఎందుకనంటే ఇప్పుడు సరే గతంలో జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగింది అని అనుకున్నప్పుడు మరి 1971 తర్వాత జరగాల్సినటువంటి డీలిమిటేషన్ కి సంబంధించి ఫీజు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? 25 సంవత్సరాలు అట్లాగే 2001లో జరిగి మళ్ళీ 2026 వరకు ఎందుకు చేయకుండా ఉండాల్సి వచ్చింది? వీటన్నిటిని మాట్లాడు లేదు. ఇప్పుడు డీలిమిటేషన్ పెడితే సౌత్ రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరగదు అని చెప్పేసి బీజేపీ ఏమన్నా హామీ ఇస్తుందా? ఇప్పుడు తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఉన్నటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో, లేదంటే తమిళనాడులో కావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ ప్రాతిపదిక అయితే పెంచుతారో అదే ప్రాతిపదిక మొత్తం దేశవ్యాప్తంగా జరగాలి. కానీ అట్లా కాకుండా ఖచ్చితంగా ఏది మన సౌత్ రాష్ట్రాలకి ఇప్పుడున్న సీట్లకి తగ్గించి లేదంటే నార్త్ రాష్ట్రాలకి పెంచుతాము అని అంటే ఖచ్చితంగా బీజేపీ మళ్ళీ గవర్నమెంట్ను ఫామ్ చేయడం కోసమే చేస్తున్నటువంటి కుట్రని అర్థమవుతుంది. ఎందుకంటే 2014 తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ చేసినటువంటి పరిపాలన ఏంటండి? మత ఘర్షణలు, కుల ఘర్షణలు, వివక్షత, అసమానత, భారతదేశాన్ని ఇంకా వెనక్కిపోయే వైపు తీసుకొచ్చినటువంటి విధానాలు, వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను ఏది కూడా అమలు చేయకపోవడము, దేశ రక్షణ విషయంలో కావచ్చు, దేశ పౌరుల రక్షణ విషయంలో కావచ్చు, శాంతి భద్రతల విషయంలో కావచ్చు అన్ని రకాలుగా ఫెయిల్ అయినటువంటి వాస్తవం. ఈవెన్ డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి, అంటే ముందుకెళ్ళడానికి వాళ్ళు తీసుకొస్తున్నటువంటి ఇక్కడ తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, లేకపోతే సౌత్ రాష్ట్రాలలో కావచ్చు, ఆ నినాదం ఎక్కడన్నా వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఉందా? వాళ్ళు కేంద్రంలో ఉన్నట్టే రాష్ట్రాలలో కూడా వాళ్ళకి ప్రభుత్వాలు ఉన్నాయి, కానీ ఏం చేశారండి ఆ రాష్ట్రాల అభివృద్ధి కోసం? పోనీ మొత్తం దేశవ్యాప్తంగా బీజేపీ పరిపాలన ఎట్లా ఉంది? నోట్ల రద్దు కావచ్చు, లేకపోతే అనేక వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవి మన ఇది ఉద్యోగ భద్రతకు సంబంధించి ఉద్యోగాలు పెంచే అంశం కావచ్చు, చాలా అంశాలు ఉన్నాయండి మాట్లాడుకుంటే. కానీ ఈరోజు మహిళా బిల్లుకు పరిమితమని మనం విషయాలు మాట్లాడుకుంటున్నాం కాబట్టి మహిళా బిల్లు డీలిమిటేషన్కి లింకు పెట్టకూడదు. మహిళా బిల్లు ఇప్పుడు పార్లమెంట్లో 543 సీట్లు ఏవైతే ఉన్నాయో దానిలో భాగంగా 1/3 అనేది తీసి ఇంప్లిమెంట్ చేయడం వల్ల అందరికీ శుభసూచకంగా ఉంటుంది. లేదు అంటారా? సౌత్ రాష్ట్రాలకి నష్టం చెయ్యము. ఏదైతే ఆందోళన చెందుతున్నామో అన్ని పార్టీలకు సంబంధించి ఏదైతే నష్టం జరుగుతుంది సౌత్ రాష్ట్రాలకు అని చెప్పేసి మాట్లాడమని చెప్పండి, బీజేపీని ఓపెన్గా చెప్పమని చెప్పండి. ఇంకొకటి ఏం చేస్తుంది, 50% మహిళలకు రిజర్వేషన్ పెరుగుతుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. 50% రిజర్వేషన్ పెరగడానికి మహిళా బిల్లు 33% అని చెప్పేసి మనం ఆమోదం తెలుపుకొని బీజేపీ వాళ్ళు బయట మాట్లాడుతున్న దానికి ఏం ఆధారాలు ఉన్నాయండి? ఏం సహేతుకు ఉందండి వాళ్ళు మాట్లాడే దాంట్లో? కాబట్టి ఇదంతా అంటే బిల్లును ఇంప్లిమెంట్ చేయడము అంటే కూడా బిల్లును డైవర్ట్ చేసి
లబ్ధి పొందడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి అంశాలు కానీ మనకు కనపడుతున్నాయి తప్పితే ఇంకొక రకంగా కాదు. బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే 543 సీట్లు పార్లమెంట్లో ఉన్నాయి కదా, దాని ప్రకారమే మహిళా బిల్లును ఇంప్లిమెంట్ చేయమని చెప్పండి. రైట్, అదే కరెక్ట్. అప్పుడు మాత్రమే అందరికీ న్యాయం Right, జరుగుతుంది. right, right. లేదా ఒకవేళ ఇంప్లిమెంటేషన్ లోకి వెళ్ళేటప్పుడు ఫలానా అని చెప్పేసి ఏదైతే అనుకుంటుందో అది ప్రజల ముందు చర్చకు పెట్టమని చెప్పండి. అన్ని ప్రభుత్వాలు దాని మీద వాయిస్ తెలుపుతాయి, అన్ని పార్టీలు మాట్లాడతాయి. అప్పుడు వాళ్ళని కన్విన్స్ చేయగలిగితే అప్పుడు ఎలాంటి భేషజాలకు పోకుండా వీళ్ళు చేసిన సూచనలు మనం బీజేపీ కనుక రిసీవ్ చేసుకుంటే మహిళకి వాళ్ళు నిజంగానే చాలా మంచి చేసిన వాళ్ళు అవుతారు. అట్లా కాకుండా మొండిగా పోయి ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా నష్టం జరుగుతుంది. బిల్లు వచ్చి లాభం జరిగే కంటే కూడా తప్పుడు ఇంప్లిమెంటేషన్ వల్ల ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుందని అయితే నేను భావిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ అండి. నిజంగానే మహిళా బిల్లుకు సంబంధించి, రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి డీలిమిటేషన్కు లింక్ పెట్టనుందా తెలుసుకుందాం. చిన్న బ్రేక్ తీసుకున్న బ్రేక్ తర్వాత మరింత డిబేట్ కంటిన్యూ చేద్దాం. చూస్తుండండి స్వతంత్ర. వెల్కమ్ బ్యాక్. ఎస్, మనతో పాటు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నాడు మిస్టర్ నరసాయి గౌడ్ గారు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు. నరసాయి గౌడ్ గారు, చెప్పండి. ఎస్, మరి ఈ డీలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా మహిళా రిజర్వేషన్ బిల్లుకు డీలిమిటేషన్కు ముడిపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. రేపు జరగబోయే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలలో నిజానిజాలు ఏం జరగబోతున్నాయి, ఎలా జరగబోతుంది, నిజంగానే దక్షిణాది రాష్ట్రాలపైన ఉత్తరాది రాష్ట్రాలు పెత్తనం చెలాయిస్తాయి, ఎందుకంటే తెలుగు 2 రాష్ట్రాలు అన్యాయం అయిపోతున్నారనే ఇప్పటికే కోడై కూస్తుంది ఇటు కాంగ్రెస్ పార్టీ. ఎలా చూడొచ్చండి మరి? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్కి నమస్కారం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఈ 3 రోజుల సెషన్లో ఈ డీలిమిటేషన్ ఒకటి, తర్వాత మహిళా రిజర్వేషన్, యూపీలకు సంబంధించిన 3 బిల్లులను ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే మేము సూటిగా ప్రశ్నించేది ఏంటంటే, డీలిమిటేషన్ పెట్టినము చర్చిద్దాము అంటే చర్చిస్తాం, కానీ దానికి మహిళా బిల్లు ఎందుకు అటాచ్ చేసి లింక్ చేసింది అనేది దాని మీద ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకంటే మహిళా బిల్ అనేది ఆల్రెడీ 2023లో ఆమోదం పొందింది, చట్టంలో రాజ్యాంగంలో భాగమైపోయింది. అది ఆల్రెడీ మీరు 2029లో అమలు చేస్తానని చెప్పారు. మేము ఆ రోజు కూడా ఏం చెప్పినామంటే, అరే బిల్లు పాస్ అయిన తర్వాత 2023లో అయింది కాబట్టి 24లో వచ్చే ఎలక్షన్ సార్వత్రిక ఎన్నికలలో మీరు ఎందుకు అమలు చేస్తలేరు, మహిళలను ఎందుకు తెచ్చి పడతా ఉన్నారని చెప్తే వాళ్ళు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, జనగణన జరగాలి, డీలిమిటేషన్ జరగాలి, ఆ 2 అయిన తర్వాత మేము దీన్ని అమలు చేస్తామని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు వాళ్లకు రాజకీయంగా లాభం కావాలి కాబట్టి, అంటే తమిళనాడులో, పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మరొకసారి అంటే ఆల్రెడీ ఆమోదించబడి చట్టం అయినటువంటి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ప్రవేశపెట్టడం దేనికనేదే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే నేను ఒకటే అడుగుతున్నా, ఈసారి మళ్ళీ కూడా ఈ 3 రోజులలో మహిళా బిల్లును ప్రవేశపెట్టి మీరేమైనా ఓబీసీ కోటాను క్రియేట్ చేస్తా ఉన్నారా, మైనారిటీలకు కోటా క్రియేట్ చేస్తా ఉన్నారా, ఆదివాసీలకు కోటా క్రియేట్ చేస్తా ఉన్నారా, లేదు అని అంటే ఇంకా 30 నుంచి 36కి ఏమైనా తెచ్చుతా ఉన్నారా, అసలు ఏం మార్పులు చేస్తున్నారని మళ్ళీ ఒక్కసారి తీసుకొచ్చిండ్రు అంటే సమాధానం లేదు. కేవలం ఈ 2 రాష్ట్రాలలో అధికారంలోకి రావడానికి, మహిళల ఓట్లను గప్పగుట్టగా తీసుకోవడానికి మాత్రమే
ఈ మహిళా బిల్లును తీసుకొని వచ్చింది. వాళ్ళు ఏమంటారంటే ఒకవేళ ఇప్పుడు డీలిమిటేషన్ మేము వ్యతిరేకిస్తున్నామండి, డీలిమిటేషన్ మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పే ముచ్చట ఏం తెలుసా, వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మహిళా బిల్లును వ్యతిరేకిస్తున్నారని వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి మాత్రమే వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను అంటున్నా ఆల్రెడీ దక్షిణాది రాష్ట్రాలు వెనుకబడ్డాయి, దక్షిణాది రాష్ట్రాలకు వాయిస్ లేదు. ఎందుకంటే 130 సీట్లు మాత్రమే దక్షిణాది రాష్ట్రాలలో ఉన్నాయి, 413 సీట్లేమో ఆ ఉత్తరాది రాష్ట్రాలలో ఉన్నాయి. ఇప్పుడు కూడా దక్షిణాది రాష్ట్రాలతోటి ప్రమేయం లేకుండా ఉత్తరాది రాష్ట్రాల వల్లే అధికారంలో కొనసాగే అవకాశం ఉంది. దానివల్ల మనకు నిధులు వస్తలేవు, సరి అయిన రాజకీయ ప్రాధాన్యత ఉండలేదు, సరి అయిన పోర్టుఫోలియోస్ వస్తలేవని గత కొన్ని దశాబ్దాలుగా. మళ్ళీ వాళ్ళు ఏమంటారంటే 50% పెంచుతారు. నువ్వు 50% పెంచినా 200% పెంచినా కూడా జరగబోయే అన్యాయం అదే కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే ఇప్పుడు దానిని ఎట్లా రెక్టిఫై చేస్తావు అంటే కొత్తగా మళ్ళీ నువ్వు జనగణన చేయాలి కదా. ఈ జనగణన మీద ఆధారపడి చేస్తే కదా వచ్చేది. మేము ఇంకొక 2-3 ప్రశ్నలు అడుగుతూ ఉన్నామండి. 2006 అంటే 1960-70s ఈ కుటుంబ నియంత్రణ తీసుకొచ్చింది. ఆ కుటుంబ నియంత్రణ దక్షిణాది రాష్ట్రాల వాళ్ళు పగడ్బందీగా అమలు చేయడం వల్ల జనాభా తగ్గింది, ఉత్తరాది రాష్ట్రాల వాళ్ళు దాన్ని అమలు చేయలేదు కాబట్టి ఇబ్బడిగా పెరిగింది. కాబట్టి అంటే మేము మంచి పని చేసినందుకు మమ్మల్ని ఏమైనా శిక్షించదలుచుకున్నారా? రెండో విషయం ఏంటంటే వీళ్ళ అవినీతి అంటే వీళ్ళ అసమానతలు చూడండి. ఆల్రెడీ 76% ఉత్తరాది రాష్ట్రాలకు, 24% దక్షిణాది రాష్ట్రాలకు ఉండడం వల్ల నిధులు కూడా వాళ్ళు సరి అయిన విధానంలో ఇస్తలేరు. ఈ రోజు ఒకరు తెలంగాణలో ₹1 కనుక కేంద్రానికి కడితే దాంట్లో నుంచి 16 పైసల నుంచి 40 పైసలు మాత్రమే వస్తూ ఉంది. అదే బీహార్ లో ₹1 కనుక కేంద్రానికి కడితే 16 రూపాయలు వస్తుంది. అదే ఉత్తరప్రదేశ్ లో ₹1 కనుక కడితే ₹3.5 వస్తుంది. ఎందుకు జరుగుతుంది ఈ అసమానతలు? ఎందుకు జరుగుతుంది? మనకు వాయిస్ లేదు. మనం లేకపోయినా వాళ్ళు అధికారంలో కొనసాగదలుచుకున్నారు. ఇదే కదా మేము ప్రశ్నించేది. ఇది సరిచేయమంటే సరిచేయకుండా వీళ్ళకు అవసరం వచ్చింది కాబట్టి దొంగచాటున వీళ్ళు డీలిమిటేషన్ ప్రక్రియను మేము 50% పెంచేస్తామంటే 76-24 ఏం తేడా లేదు కదా. 76 వాళ్ళకే ఉంటది కదా. కాబట్టి మేము పూర్తిగా చెప్పేది ఏంటంటే మహిళా బిల్లుకు మేము అనుకూలం, 100% అనుకూలం. ఎన్నిసార్లు ప్రవేశపెట్టినా మేము మద్దతు ఇస్తాం. కానీ డీలిమిటేషన్ దొంగచాటుగా చేస్తా ఉన్నారు. దక్షిణాది రాష్ట్రాలను తుంగలో తొక్తా ఉన్నారు, వాయిస్ లేకుండా చేస్తా ఉన్నారు, పోర్టుకోలర్ రాకుండా చేస్తా ఉన్నారు, నిధులు రాకుండా చేస్తా ఉన్నారు కానీ మేము వ్యతిరేకిస్తున్నామని స్పష్టంగా చెప్తా ఉన్నాం. వాళ్ళకి ఏంటంటే ఇది కంటెంట్గా ఉంది. రైట్ నరసాయి గౌడ్ గారు. మల్లికార్జున్ గారు బీజేపీ రాష్ట్ర నాయకులు మనతో ఉన్నారు స్టూడియోలో. మల్లికార్జున్ గారు, రేపటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలలో వాస్తవానికి మహిళా బిల్లును ఎందుకని ప్రవేశపెట్టలేదు ఇన్ని సంవత్సరాలు? గత 2020 నుంచి అంటే 3 సంవత్సరాల నుంచి ప్రవేశపెట్టలేదు. ఇప్పుడు ఎందుకు మహిళా బిల్లును ప్రవేశపెడుతూ దీంట్లో డీలిమిటేషన్ ఎందుకు కోడీకరిస్తున్నారు? అంటే రెండింటిని ఒకేసారి ఎందుకు తీసుకుందాం? అంటే దక్షిణాది రాష్ట్రాల తొక్కి అనగదొక్కడానికేనా అనేది ఇప్పటి వరకైతే ఏ రాష్ట్రంలో ఉన్న పార్టీలు అయితే దీన్ని ఆమోదయుక్తంగా మేము మద్దతు తెలుపుతాము డీలిమిటేషన్ కానీ అయితే ఎవరు చెప్పలేరు. ఎందుకని ఇంత త్వరగా తీసుకురావడానికి కారణాలు ఏమంటాయి? అంటే నిజంగానే మాటను కావచ్చు, వాయిస్ను కావచ్చు, ఎవరు ఎక్కడ అంటే దక్షిణాది రాష్ట్రాలలో ఇక చిన్న చూపు చూడడానికేనా? ఎలా చూడొచ్చు? ఒకటి సార్, ముందుగా స్వతంత్ర టీవీ వీక్షకులకు అదేవిధంగా డిబేట్లో పాల్గొన్నటువంటి పెద్దలకు అందరికీ నమస్కారాలండి. ఈరోజు డీలిమిటేషన్ బిల్ కావచ్చు, అదేవిధంగా ఉమెన్ రిజర్వేషన్కి ఏదైతే ఉందో 33% సంబంధించి 131 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లు కావచ్చు, అదేవిధంగా డీలిమిటేషన్ యాక్ట్ 2026 బిల్లు కూడా అవి విడివిడికి సంబంధించిన అయినప్పటికీ ఇంటర్లింకప్ మాత్రమే ఉంటుంది సార్. ఒకటి, ఈరోజు డీలిమిటేషన్ గురించి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. నార్త్ సౌత్ అనే డిఫరెన్సెస్ ఏముండవు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం ఎన్డీఏ కూటమి దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తుంది. ఈరోజు సౌత్ నార్త్ అనే భావన లేకుండా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్లో భాగంగానే ఈరోజు యువతీ యువకులకు అవకాశాలు రావాలి. అదేవిధంగా మహిళలకు చిత్తశుద్ధితో 33% వాళ్ళకు అవకాశాలు కల్పించి వికసిత్ భారత్
భారత్ 2047 విజన్లో వాళ్ళు సైతము ఈరోజు మహిళలు భాగస్వామ్యం అవ్వాలని చెప్పేసి మా ప్రధాని మోదీ గారు స్పష్టంగా ఉన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి కూడా స్పష్టంగా ఉంది సార్. ఈరోజు ఒకటి స్పష్టంగా చెప్తున్నాం సార్, డీలిమిటేషన్ కమిటీ గురించి కావచ్చు, అదేవిధంగా ఉమెన్ రిజర్వేషన్ బిల్లుల గురించి కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, అదేవిధంగా డిబేట్లో పాల్గొన్నటువంటి నరసయ్య గౌడ్ గారు, అదేవిధంగా సత్యవతి అక్క గారు కూడా మాట్లాడారు. ఈరోజు ఒకటిసారి డీలిమిటేషన్ కమిషన్ ఫర్ ఇండియా అనేది ఒక డీలిమిటేషన్ కమిటీని ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు కావచ్చు, పార్లమెంట్ నియోజకవర్గాలు ఏమైనా మార్పులు చేపట్టకూడదా, అదేవిధంగా పాపులేషన్లో ఏమైనా మార్పులు వచ్చాయా లేదా, అదేవిధంగా సమానంగా ప్రజలకు కూడా ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతో డీలిమిటేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది సార్. డీలిమిటేషన్ని ఒకసారి మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే 1951 మొదటిసారిగా మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 1951 సర్వే ప్రకారం 1951-52లో మొట్టమొదటిసారి డీలిమిటేషన్ పరంగా ఎన్నికలు జరిగితే, రెండవసారి 1961 సర్వే ప్రకారం 1964లో డీలిమిటేషన్ ఏర్పడింది. తర్వాత 1971 సర్వే ప్రకారం 1974లో ఒకసారి జరిగింది. అదేవిధంగా 2001 సర్వే ప్రకారము ఇప్పుడు జరిగింది, కానీ అమలు కాలేదు. చిత్తశుద్ధితో ఈరోజు భారతీయ జనతా పార్టీ డీలిమిటేషన్ చట్టాన్ని తీసుకొచ్చి యువతీ యువకులకు అదేవిధంగా మహిళలకు కూడా సమాన అవకాశాలు కల్పించాలనే ఒక విధంగా డీలిమిటేషన్లో కూడా మార్పులు తీసుకొచ్చి ఈరోజు సమాన అవకాశాలు కల్పించే విధంగా ముందుకెళ్తుంది సార్. ఇంకొకటి పెద్దలందరూ గమనించాలి, ఇంత హడావిడిగా ఎందుకు డీలిమిటేషన్ తీసుకొస్తున్నారని చెప్పి. దాదాపుగా 1976 42 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం 2001లో తీసుకొచ్చారు. తర్వాత 84 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఎప్పుడు తీసుకొచ్చారు, 2001 నుంచి 2026, అంటే దాదాపు 25 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది సార్. ఇప్పుడు 2026 ప్రస్తుతం డీలిమిటేషన్ కమిటీ ప్రకారము మన చట్టం తీసుకొస్తేనే రాబోయే రోజుల్లో జనాభా గణన లెక్కల ప్రకారం సమాన అవకాశాలు వస్తాయి. అందులో కూడా ఇందాక పెద్దలు మాట్లాడారు నరసయ్య గౌడ్ గారు, ఆర్టికల్ 334A రాజ్యాంగం ప్రకారం 106 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం 2023లో ఉమెన్ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి ఉన్నా కూడా అమలు కాలేదు. ఇది భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధితో మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలి, 33% అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు 2029లో ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు 131 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ని రేపు 16వ తారీఖు పార్లమెంట్లో అమలు చేస్తాం ఖచ్చితంగా. ఈరోజు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి దేశంలో 21 రాష్ట్రాల అధికారంలో ఉంది. ఖచ్చితంగా ఈ బిల్లుకు రాజకీయాలకు అతీతంగా దేశ క్షేమం కోసం, మహిళల యొక్క భాగస్వామ్యం కోసం, యువతీ యువకుల ప్రోత్సాహం కోసం, ఈ భారతదేశాన్ని డెవలప్ ద నేషన్ చేయడం కోసం ప్రతి ఒక్క పార్టీ రాజకీయ పార్టీలకు అతీతంగా రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్, ఆహ్వానిస్తున్నాం. ఈరోజు ఒకటే చెప్తున్నాం సత్యవతి అక్క కావచ్చు, నరసయ్య గౌడ గారికి, ఈరోజు నార్త్ సౌత్ గురించి మీరు మాట్లాడుతున్నారు కదా. ఈరోజు నార్త్లో ఉన్నటువంటి పార్టీ కావచ్చు, సౌత్లో ఉన్నటువంటి పార్టీలు కేవలం ఇండి అలయన్స్ కూటమిలో ఉన్నటువంటి తమిళనాడులో ఉన్నటువంటి డిఎంకే పార్టీలు, ఈరోజు స్టాలిన్ గారు కావచ్చు, తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా కేరళ, వెస్ట్ బెంగాల్, కర్ణాటక, ఇలా కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఈ బిల్లుకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు సార్. మేము ప్రజల కోసం, ప్రజాహితం కోసం, దేశం కోసం, మహిళల కోసం ఈరోజు కృషి చేస్తున్నాం కాబట్టి ఈ బిల్ ఖచ్చితంగా పాస్ అయి తీరుతుంది సార్. ఇంకొకటి, ఈరోజు నార్త్ సౌత్ పాపులేషన్ గురించి మాట్లాడడం నిజంగా విడ్డూరం. 1971 కుటుంబ నియంత్రణ చట్టం తీసుకొచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా 1975-70లో హిందువులను అనగదొక్కడం కోసం, అదేవిధంగా జనాభాను తగ్గించాలనే ఒక అక్కసుతో కాంగ్రెస్ పార్టీ గతంలో చేసింది. నేను ఒక్కటే చెప్తున్నాను సార్ స్పష్టంగా, ఈరోజు డీలిమిటేషన్ ప్రకారం ఖచ్చితంగా అమలు చేస్తాము. డీలిమిటేషన్ చట్టాన్ని తీసుకొచ్చి దాని తర్వాత జరిగేటువంటి తొలి జనాభా లెక్కల ప్రకారమే ఖచ్చితంగా ఎన్నికలకు వెళ్తారు ఎవరైనా కూడా. ఈరోజు మేము మహిళల కోసం, మహిళల యొక్క పక్షపాతిగా ఈరోజు నరేంద్ర మోదీ గారు నారీ శక్తి అధినియం చట్టాన్ని తీసుకొస్తున్నారు. దీన్ని డీలిమిటేషన్ యాక్ట్ ద్వారా తీసుకొచ్చి ఖచ్చితంగా నియోజకవర్గాల యొక్క పునర్విభజనను మేము పెంచడం వల్ల ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణకు కూడా న్యాయం జరగడంతో పాటు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు కూడా న్యాయం జరిగే విధంగా ముందుకెళ్తాం సార్. ఒక్క విషయం సార్, ఈరోజు ఆర్టికల్ 81 ప్రకారం మనకు గరిష్టంగా 850 సీట్లు పెరిగే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణ కావచ్చు 55% పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా మేము కూటమి ప్రభుత్వం సార్ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు కూడా సమాన అవకాశాలు కలిసే విధంగా, నార్త్ సౌత్ అనే భేదాభిప్రాయాలు లేకుండా ప్రతి ఒక్కరికి అవకాశాలు కల్పించే విధంగా డీలిమిటేషన్ చట్టాన్ని అమలు చేసి తీరుతాం. అదేవిధంగా ఉమెన్ రిజర్వేషన్ కూడా ఖచ్చితంగా అమలు చేసి రేపు చట్టంగా తీసుకొచ్చి 2029లో ఈ డీలిమిటేషన్ చట్టంతో పాటు ఎలక్షన్స్కి 2029లో ఉమెన్ రిజర్వేషన్ 33% అమలు చేయడానికి మా కూటమి ప్రభుత్వం
స్పష్టంగా ఉంది సార్. ఈ డిబేట్లో పాల్గొన్నటువంటి పెద్దలే కాదు, మీడియా ముఖంగా చూస్తున్నటువంటి ప్రజలకు కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 24 గంటలు 18 గంటలు పనిచేస్తున్నారు. కేవలం దేశం కోసం, దేశ హితం కోసం, సమాజం కోసం, ప్రజా శ్రేయస్సు కోసం సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ కోసం పనిచేస్తున్నాం సార్. ఖచ్చితంగా మేము మహిళల యొక్క సంక్షేమం కోసం, దేశం యొక్క క్షేమం కోసం కట్టుబడి ఉన్నాం సార్. రైట్. నిజంగా రేపటి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్న వేళ మహిళా రిజర్వేషన్ బిల్లు పెడితే అది ఆమోదయుక్త ఇమీడియట్లీ జరుగుతుంది. కానీ డీలిమిటేషన్ పైనే రేపటి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెడుతున్న నేపథ్యం ఉంది. దీనికి నిజంగా ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తారనేది మాత్రం రేపటిలో చూద్దాం. సో థ్యాంక్ యూ అండి. ఈరోజు బిగ్ టాక్లో పాల్గొన్నటువంటి మిట్ట నరసయ్య గౌడ్ గారికి, అదేవిధంగా తాటికల్ జయరాం గారికి, అదేవిధంగా బోయిన్పల్లి సత్యవతి గారికి, కంచెల విజయభాస్కర్ గారికి, మల్లికార్జున గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరో బిగ్ టాక్తో మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి స్వతంత్ర.